కనుక మరి చాలా ఒక ఆత్మీయ సహవాసంలో చక్కటి అంశంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజున మనము హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రతి దినము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు మనము ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాల వరకు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టివాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు కాదు, మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు? దేవుని ఇల్లు. ఆమేన్. ఈ రోజున మన అంశము ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును అని చిన్నగా పెట్టుకుని సమస్తము కట్టువాడు దేవుడే అని ఈ అంశాన్ని హైలైట్ చేయాలి. ప్రతిదీ ఎవడైనా, ప్రతి పని, అందులో ప్రతిదన్న కాడ ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే సమస్తమును కట్టువాడు దేవుడే. సమస్తమును కట్టువాడు, సమస్తమును ఇచ్చేవాడు, సమస్తమును కాపాడువాడు, అన్ని విషయంలో మనకి సహాయం చేయవాడు. ఇక సమస్తము అన్న కాడ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. దేవునికి మహిమ కలుగునగాక. సమస్తము కట్టువాడు దేవుడే. మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థవంతమైన వాడు. సామర్థ్యత లేనివాడు కాదు, సామర్థ్యం కలిగినవాడు. మన దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన సామర్థ్యం కలిగినవాడు. మన రోగము నుండి మనల్ని విడుదల చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. మన రుణాల నుండి మనల్ని విడుదల చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. ఏ అవసరత, మన గృహ అవసరత నుండి విడుదల చేయగలిగిన సామర్థ్యం కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునగాక. సమస్తమును సమకూర్చువాడు ఆయనే. ఆయన లేకుండా ఏ కార్యం భూమి మీద జరగదు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే ఉన్నాము. దేవునికి మహిమ కలుగునగాక. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమెచ్చువాడవు. ఏమైనా పాడాలి. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము.
పాటలు ఎందుకు పాడుతామంటే పాటలో చాలా మెసేజ్ ఉంటుందండి. ఆమేన్. దేవుని పాటలు మనకి చాలా ఓదార్పునిస్తాయి. హల్లెలూయా. పాటలు మన హృదయానికి చాలా ఆనందం ఇస్తాయి, చాలా ఓదార్పునిస్తాయి. కనుక ఎట్టి సమయంలో కూడా మనం పాటలు పాడడానికి ఒక అడుగు ముందు ఉండాలి. కొన్ని పాటలు నేర్చుకోవాలి. ఆమేన్. కొన్ని హృదయానికి హత్తుకున్న పాటలు ఉంటాయి కదా, అలాంటి పాటలు ఏం చేయాలమ్మా? కూర్చుని నాకు పాటలు రావనకూడదు. తింటాం రావంటావా? నాకు అసలు తినడం రాదని అనం కదా. ఏదో రాగం, మనకు వచ్చిన రాగం, అది అందరికీ ఇనసంపుగా ఉండవసరం లేదు. మనకు ఆనందం కలిగించే రీతిలో, మనల్ని ఓదార్చే రీతిలో మనం పాడుకుంటే సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మన రాగం, మన గానం, మన లయ, మన శృతి అన్నికంటే మన పాడే ఆత్మ తీవ్రత ఉంది కదా, అది చాలా ఇష్టం ప్రభుకి. ఆమేన్, ఆమేన్. సమస్తమును కట్టువాడు దేవుడే. మనకి సమస్తం ఇచ్చేవాడు, మనకి సమకూర్చేవాడు, మన దుఃఖ దినాలు సమాప్తం చేయవాడు, పడిపోయిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తేవాడు. ఏమంటే ప్రతి బంధకాలు కట్లను ఎప్పగలిగిన సామర్థ్యత కలిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, అయితే సమస్తమును కట్టువాడు దేవుడే. కనుక ఇల్లు అంటే మన హృదయానికి పోల్చుకోవచ్చు. ఇల్లు అంటే మనం నివాసం చేసే గృహానికి పోల్చుకోవచ్చు. ఇల్లు అంటే అలాగే సంఘానికి పోల్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఇంటిని మనం ఏం చేస్తూ ఉండాలి? కట్టుకోవాలి. ఇంటిని కట్టుకోవడానికి తగిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి, తగిన పనివారిని సిద్ధం చేసుకోవాలి, తగిన ధనాన్ని సిద్ధం చేసుకోవాలి, తగిన మెటీరియల్స్ను సిద్ధం చేసుకోవాలి. ఇంటి కొరకైనా ఒక అద్భుతమైన ప్లానింగ్ ఉండాలి మనకి. ఏమంటే ప్రతి ఇల్లు అది ఎవరైనా మెటీరియల్స్ కట్టేవారు, లేకపోతే ఎవరైనా సమకూర్చేవారు ఎవరెవరే ఉండొచ్చు, సహాయం చేసేవారు ఎవరెవరై ఉండొచ్చు, కానీ కట్టించేవాడు, దాన్ని ప్రణాళిక నెరవేర్చేవాడు దేవుడే. కనుక దేవుని మీద మనం ప్రతి దినము ఆధారపడి ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దినము దేవుని మీద మనం ఆధారపడాలి. మనకు ఆధారమైన వాడు, మనకు సమస్తం ఇచ్చేవాడు. గృహం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? దేవుడు నీకు రాబోతున్న దినాల్లో మంచి గృహాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ గృహం ఉండి గలిబిలిగా ఉందా, మరలా తిరిగి నూతనమైన నిర్మాణం నీ గృహానికి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ గృహంలో నెమ్మది లేదా, చీకటి ఉందా, ఏమండి, లేకపోతే లోక సంబంధమైన ప్రతి శ్రమల్లో చిక్కబడిపోయామా, మరలా మన యొక్క గృహాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతనమైన నిర్మాణం ఇచ్చి ఒక ఆశీర్వాదకరమైన రీతిలో మన జీవితాల్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. 29వ అధ్యాయము 5వ వచనం చదివినప్పుడు మౌత్ తీసుకుని చదవాలి. హల్లెలూయా. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ మీకు ఏమి కూడా తక్కువ కాదంట. ఆమె చాలు. అక్కడ ఏం చెబుతున్నాడు? వాగ్దానం ఇది. ప్రవక్తకు దేవుడిస్తున్న సందేశం. వారు శ్రమల్లోకి వెళ్ళబోతున్నారు, కష్టాల్లోకి వెళ్ళబోతున్నారు, భయంకరమైన బానిస బ్రతుకులు బ్రతకబోతున్నారు. అలాంటి నిరాశ నిస్పృహలో ఉన్న బిడ్డలకి దేవుడిస్తున్న ఒక నూతన సందేశం ఏంటి తెలుసా? ఇండ్లు కట్టించుకోనండి, తోటలను నాటించండి, వాటి ఫలాలు మీరు అనుభవించండి. మీ కుమారులకు మీ కుమార్తెలకు వివాహాలు చేయండి, పెండ్లిని చేయండి, నూతనమైన కుటుంబాలుగా వారిని ఏర్పాటు చేయండి. అక్కడ ఏమి మీకు తక్కువ రాదు. ఆమేన్. అక్కడ నీకు ఏమి తక్కువ రానివ్వడు, ఏ కొరత రానివ్వడు, ఏ ఇబ్బంది రానివ్వడు, ఏ సమస్య రానివ్వడు. ఏ విషయంలో కృంగిపోతున్నావో కృంగిన వారిని సహితం కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లేవనెత్తేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దినము మనము ఆయన మీద ఆధారపడి బ్రతకాలి.
ఏమి లేకపోయినా మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవునితో మమేకమైపోవాలి. ప్రభువా నీవు నాకు ఇస్తేనే కానీ ఇక కుదరదయ్యా, గోజాడేయాలి. ఆమేన్. గోజాడాలి. ఎలా గోజాడాలి? రాత్రి తెల్లవార్లు కూడా యాకోబు ఏం చేశాడు తెలుసా? ప్రభు పాదాలు పట్టుకుని పెనుగులాడేశాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెనుయేల నుండి సాగిపోయినప్పుడు అతనికి సూర్యోదయం అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దాకా సూర్యోదయం లేదు. అప్పుడు వరకు చీకటి, అంధకారము, అప్పుడు వరకు అలుముకున్న పరిస్థితులు, అవన్నీ దేవుడు మరణ భయము, మరణం ఆయన కూడా తిరుగుతూనే ఉంది. ఎప్పుడైతే సూర్యోదయం అయిందో ప్రతి బంధకాలు దేవుడు ఏం చేశాడు తెలుసా? పటాపంచలు చేసేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అవరోధాలు ఇవన్నీ కూడా మబ్బు తొలగిపోయినట్లుగా దేవుడు వాటిని అన్నిటినీ తొలగించి వేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మబ్బు తొలగిపోయిన తర్వాత ఆకాశం వైపు చూడండి, ఎంత నిమ్మలంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎప్పుడు కనపడలేదా? చూడలేదా? ఏమన్నా కిరణాటంలా మూసేది కదా, ఎలాగది చెమ్మ చీకటిగా అయిపోద్ది. ఎంత చీకటి అయిపోద్దో పట్టపగలే బాగా మూసేస్తే ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది కదా. ఒకేసారి మరలా కొంతసేపటికి ఏమైందంటే ఆ మబ్బంతా తొలగిపోద్ది. అప్పుడు ఎంత ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుందో ఆకాశం వైపు చూస్తే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన కష్టాలు, మన బాధలు, మన అవరోధాలు, మనకున్న ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మబ్బు తొలగిపోయినట్లుగా దేవుడు తొలగించి వేస్తాడు. ఆమేన్. కనుక మనుషుల మీద మనం ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడదాం. ఏ అవసరతున్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రార్థన గదిలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? ఇంటికి వెళ్ళిపోవాలా? ప్రార్థన గదిలో వెళ్ళిపోవాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మన ఆదివారం చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రభుతో ఏం చేయాలి తెలుసా? పెనుగులాడేయాలి. ఆమేన్, ఆమేన్. నీ రోదనదని వీధిలోకి వినబడాలి. అర్థమైందా? ప్రశాంతంగా వెళ్ళి కొంచెంసేపు మన రోదనదని ఎక్కడికి వినబడాలి? బయటకు వచ్చేయాలి. కనుక దేవునితో మనం పెలుగునాలాడి మన ప్రతి పరిస్థితిని దేవుడు విడుదల ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అక్కడ మీకు ఏమీ తక్కువ రాదు. ఏం తక్కువ ఉందో అడగండి. మీలో జ్ఞానం తక్కువ ఉందా? లేకపోతే అవసరతలు ఉన్నాయా? వసతులు లేవా? ఆరోగ్యం లేదా? లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? బిడ్డల గురించి మదన పడుతున్నారా? ఏ విషయంలో నీకు తక్కువ ఉన్నది అది ప్రభుతో మనం చెప్పగలగాలి. స్పష్టంగా చెప్పాలి. అడుగుము నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అడగమన్నాడు కదా దేవుడు. అడగమన్నాడా? అడగొద్దు అంటే మనం మానేయాలి. ఆయన అడగమన్నాడు కనుక మనం ఏం చేయాలి? నన్ను అడగకు, వెళ్ళిపో అతలకి అన్నాడు ఎప్పుడైనా? అనలేదు. అడగమన్నాడు. అప్పుడు మనం ఏమనాలి తెలుసా? ప్రభువా అడగమని ఇదిగో నీ వాక్యంలో చెప్పావయ్యా, నేను అడుగుతున్నానయ్యా అనే వాగ్దానం తీసుకోవాలి. ఏ అక్కర ఉందో ఆ అక్కర ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మీకు ఏమీ తక్కువ రాదు. ఏమండి, మన యొక్క గృహము ఏం చేయాలంటే అది నివాసయోగ్యముగా, నిరపయోగంగా కాదు. మన గృహాలు ఎలాగుండాలి? నివాసయోగ్యమైన గృహాలుగా మన గృహాలు మార్చుకోవాలి. ఈ మాట రాసుకోవాలి మీరు. నివాసయోగ్యమైన గృహాలుగా మన గృహాలు మార్చుకోవాలి. నిరపయోగమైన గృహాలుగా ఉండకూడదు. నిర్భయం కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఎలా ఉండాలి మనం? నివాసయోగ్యంగా ఉండాలా? నిరపయోగంగా ఉండాలా? నివాసయోగ్యమైన గృహాలుగా మన గృహాలు మార్చబడాలి, కానీ నిరపయోగంగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. నిర్మానుషమైన రీతిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. పనికొచ్చే పాత్రలుగా మన గృహాలు ఉండాలి. పనికొచ్చే జీవితాలుగా మన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము ఒక నివాసయోగ్యమైన రీతిలో ఉండాలి. మన గృహాలు ఎలాగుండాలి? నివాసం చేసే గృహాలుగా ఉండాలి. మన గృహాలు ఆతిథ్యమిచ్చే గృహంగా ఉండాలి.
మన గృహం ప్రశాంతత నిలయంగా మనం మారాలి. మన గృహాలు ఆశ్రయపురాలుగా మారాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. ఆ గృహం దగ్గరికి వెళ్తే కొంత ఏమైనా దొరుకుద్దామనే ఆలోచనతో కొంతమంది రావాలి మన గృహానికి. ఆ అమ్మ దగ్గరికి వెళ్తే కొంత టీ సుఖిస్తుందమ్మా, కొంచెం మంచిగా ఇస్తుందమ్మా, కొంత ఏమన్నా ఉంటే చేతిలో ఉంటే ఏమన్నా పెడతాదమ్మా అనే అభిప్రాయంతో మన గృహాలను కొంతమంది దర్శించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకులే కూర్చుని సాయంత్రం దాకా కూర్చుని కానీ వచ్చేయాలి, ఎందుకులే గృహానికి వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదో అనుకోకూడదు. మన గృహాలను ఎవరైనా దర్శిస్తే దేవుని స్తోత్రం కలిగాక. మీ గృహాన్ని ఎవరు దర్శించినా ఒట్టినే పంపించేయకూడదు. అర్థమైందా? హలో, వెళ్తున్నామమ్మా, వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళి అనకూడదు. మన దగ్గర కనీసం కానీ మంచినీళ్ళైనా ఆమేన్, 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 ఆమేన్. మన గృహాలు ఎలాగ ఉండాలి? నివాసయోగ్యమైన గృహాలుగా ఉండాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎవరైనా ఏదన్నా అడిగారనుకోండి, 3 రోజులు అయిపోయిందమ్మా అనకూడదు. ఏంటి అయిపోయి 3 రోజులు అయింది అనకూడదు. మనకున్నదే, లేకపోతే ఏం చేయలేవనుకో. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మన గృహం చాలా యోగ్యమైన గృహాలుగా మన గృహాలు మార్చబడాలి. మన గృహం చూస్తే చాలు ఒక ప్రశాంతత నిలయంగా మారిపోవాలి. మన గృహం చూస్తే చాలు. ఈ గృహానికి అధిపతి యేసే అని పెట్టుకుంటారు, కానీ నిజంగా గృహంలో యేసు ఉంటాడా? యేసయ్య ఉంటాడా? యేసుబాబు ఉంటాడా గృహంలో? ఎవరుంటారా గృహంలో? మన గృహాలు దేవుడు కట్టుకున్న గృహం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన గృహం ఇది. దేవుడు మనకిచ్చిన బిడ్డలు, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన ఈ స్థిరత్వం, దేవుడు మనకిచ్చిన నివాసం ఇది. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని లేకుండా మీ అంతటా మన ఏది ఏ కార్యము తలపెట్టినది సక్సెస్ అవ్వదు. దేవుడు ఉంటే సాధ్యం అవుద్ది. ఇది నా టాలెంట్ అని ఎప్పుడని అనుకోకూడదు. ఎవడైనా కానీ నేను జ్ఞానిని అనుకున్నాడా వాడు అజ్ఞాని అని మీకు అర్థం అవ్వాలి. బైబిల్ అలాగే ఉంది. జ్ఞాని అని అనుకోకూడదు, నేను జ్ఞానిని అనుకోకూడదు. దేవుని యొక్క జ్ఞానము ద్వారా నాకు ఈ స్థితి కలిగింది, దేవుని దయ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆమేన్, ఆమేన్. మీ దయ వల్ల నేను ఎలా ఉంటా? పాస్టర్ గారు అలా ఉన్నాడంటే మా దయ, మేము పెడితేనే బతుకున్నాడే అనకూడదు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మీరే పెడుతున్నారనుకోండి, కాదన్నా, కానీ అలాగ అనకూడదు. అర్థమైందమ్మా? ఎప్పుడైనా అలాగ అన్నావుగాక దెబ్బ అయిపోతాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎవరి దయ? నీవైనా నేనైనా దేవుని దయ ఉంటే అది సాధ్యమైతే. దేవుని దయ లేకుండా మన జ్ఞానము, మనకున్న సామర్థ్యత, మన టాలెంటు, మన బుద్ధి వీటి ద్వారా సాధ్యపడదు. దేవుని దయ ప్రతి దినము మన మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన నివాసాలు ఎలాగ ఉండాలి? యోగ్యమైన నివాసాలుగా మన నివాసాలు ఉండాలి. యోగ్యమైన గృహాలుగా మన గృహం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. రెండవదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక అది 3వ అధ్యాయం మరలా చదివితే, సమస్తమును కట్టువాడు దేవుడే. కనుక సమస్తము కట్టువాడు ఎవరు? దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా మోషే కంటే ఎక్కువ ఘనత పొందినవాడు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే ఇలా కాదు, ఇలా కాదు. హల్లెలూయా అంటే ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఇలా కాదు. అర్థమైందా? హల్లెలూయా ఎలాగా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగాక. ఆయన మోషే కంటే గొప్పవాడు. ఏమంటే మనుషులకి ఈ రోజున ప్రాధాన్యత ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క స్థాయి తగ్గిపోతుంది, మనుషుల స్థాయి హెచ్చించబడిపోతున్న రోజులు ఇవి. ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కడో యేసుప్రభు ఫోటో చిన్నది ఉందంట ఎక్కడో మూల, ఈయన ఫోటో నిలువెత్తిన పెద్ద ఫోటో ఉన్నదంట. అంటే మన ఫోటోలు వేయించుకోకూడదు అనుకోండి, దేవుని ఫోటో మనం వేయించకూడదు, కాదు చెప్తున్నాను.
అంటే దేవుడు యేసయ్య కనిపించట్లేదు. ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య కనిపించట్లేదు, మనుషులే కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. సమస్తమును కట్టువాడు ఆయనే, మనకి ఇచ్చేవాడు, మన జీవితానికి సహాయం చేయవాడు, మనకున్న బంధకాలు, మనకున్న కష్టాలు వాటన్నిటి నుండి విడుదల చేసి ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా మన జీవితాలు తీర్చిదిద్దగలిగిన వాడు. జకర్యా గ్రంథంలో చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదవాలి. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలు మీరు మరలా ప్రవేశించండి. రెండంతలుగా మీకు ఏం చేస్తాను? మేలు చేసేదను. బంధకములో పడియుండు వారులారా, బంధకములో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మీరు మరలా ప్రవేశించండి. ఆమేన్. బంధకాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. ఇదిగో శ్రమల పూరితమైన జీవితము. 70 సంవత్సరాలు చెరలో మగ్గిపోయిన వారి బ్రతుకులు. ఏమండి, వారికి ప్రాకారం లేదు, మందిరం లేదు, గృహాలు లేవు, నిర్మాణాలు లేవు. అంత నిర్మానుష్యమైపోయిన జీవితాలు. మరలా తిరిగి వారిని సమస్తము కట్టి మీరు ఇందులో ప్రవేశించండి అని వారికి ఉన్న ప్రతి బంధకాలను కూడా దేవుడు తెంపేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలిని గాక. ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఆ ప్రతి కష్టముల నుండి కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విడుదలిస్తాడు. ఆమేన్. ఇదిగో ప్రభా ఈ బంధకంలో ఉన్నాను, ఇదిగో ప్రభా ఈ కష్టంలో ఉన్నాను. మనుషులందరితో చెప్పుకోవడం కాదు, మన కష్టాలు, మన అప్పులు, మన గొడవ, మన పద్ధతి అన్నీ చెప్పుకోవడం కాదు. ఎవరితో చెప్పుకోవాలి? మరి దేవునితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్తేనంట భారం ఇంకా ఎక్కువైద్ది. దేవునితో చెప్పుకుంటే భారం తేలికైద్ది. అర్థమైందమ్మా సహోదరి? ఏమర్థమైంది? మనుషులతో చెప్పామనుకో, నీ భారం, నీ బాధ, మన గాథ అంతానే అది ఇంకా కాస్త ఎక్కువైద్ది. అదే దేవునితో చెప్పారనుకోండి, మన బాధ అంతా ఏమైంది? తేలికైద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ భారము యెహోవా మీద మోపుము. మన కాడిని ఏం చేస్తాడు ఆయన? మోపితే ఆయన సులువు చేస్తాడు, తేలిక చేస్తాడు. ఏమండి, ఇదిగో బంధకాల్లో పడి ఉన్నారు వాళ్ళు, నిరాశలో ఉన్నారు, నిర్మానుష్యమైన జీవితాలుగా ఉన్నాయి, ప్రతి కష్టములో ఉన్నారు. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, వారి జీవితంలో ఏ విధమైన సహకారం అందించేవారు లేరు. కానీ దేవుడు వారిని ఒక వాగ్దానం ఇస్తాడు. బంధకంలో పడి ఉన్న వారులారా, మీ కోటలో మీరు నిరీక్షణ గలవారు, మీరు కోటలో మరలా ప్రవేశించండి, రెండంతలైన మేలు మీకు చేస్తాను. ఎన్నంతల మేలు? రెండంతల మేలు చేస్తానంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నంతల మేలు? ఎన్నంతల మేలమ్మా? రెండంతల మేలు. నాకు ఒక సెల్పనివ్వండి. రెండంతల మేలు. ఎన్నంతల మేలు? రెండంతల మేలు. ప్రతిదీ రెండంతలే. ఇంతవరకు చేసిన దానికంటే ఇంకా రెండంతలు దేవుడు చేస్తాడు. మనం అనుకుంటాం ఇక్కడ వరకు చేసినవి చాలేమనుకుంటాం, ఇంతవరకు చాలమ్మా నా జీవితం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇంకా రెండంతల మేలు, ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలి అనుకున్నాడు, ఒక దినమంది ఎంతవరకు చేసిన పరిచర్య చాలయ్యా, ఇక చాలు, తీసుకొని నా జీవితాన్ని ఇక్కడితో ఇక నేను అయిపోతున్నానని ఒక బదిలీ వృక్షం కింద కూర్చుని ఏం చేస్తున్నాడు అతను? ఇక చాలు, నా జీవితం ఇక అయిపోయింది, చాలు, చంపేయి, ఇక అవసరం లేదు అన్నట్టుగా ఇక చేయవలసిన పరిచర్య చేసేసాను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అయిపోలేదు, ఇంకా చాలా పరిచర్య ఉంది, ఇంకా నువ్వు రాజులను అభిషేకించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నీ తర్వాత ఒక ప్రవక్తను, ఒక శిష్యుని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా పని మిగిలింది, అయిపోలేదని దేవుడు అక్కడి నుంచి అంతవరకు చేసిన దానికంటే ఇంకా అధికమైన కార్యాలు, పని దేవుడు ఏలియాకు దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని మీద అది సరిపోద్ది అనుకుంటాం. లేదు లేదు లేదు, రెండంతల మేలు నీకు చేస్తాడు, రెండంతల అభిషేకం ఇస్తాడు దేవుడు, రెండంతల ఆశీర్వాదం. అభిషేకం అంటే ఎవరు మాట్లాడలేదు, ఆశీర్వాదాల కంటే అభిషేకం చాలా గొప్పది. ఆమెన్, ఆమెన్. ఏం కావాలి మనకి? దేవుని
అభిషేకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని అభిషేకం అత్యధికమైన రీతిలో ప్రతిరోజు తాజాగా దేవుని ఆత్మచేత మనము నింపబడుతూనే ఉండాలి. దేవుని అభిషేకం మనం పొందుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2 వేలు మన జీవితంలో చేస్తాడు. మీ కోటలో మీరు ప్రవేశించండి. సమస్తను మీకు సమకూర్చువాడు ఆయనే. మీకు అక్కరగా ఉన్నది ఏంటో చెప్పాలి ప్రభుకి. ఇదిగో నాయన, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ ప్రతికూలత ఉందని ప్రభుత్వం చెప్తే ఏం చేస్తారు తెలుసా? మనం చేసిన ప్రార్థన వెంటనే వెళ్ళిపోద్దంట నా దగ్గరికి. ఆమె ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వదు. మనం ఇట్టే ఇలా ప్రార్థన చేసామా, వెంటనే ఆయన ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకుంటాడు. ఆమెన్. నీ మాట ఎవరైనా వింటారా ఊళ్ళో? ఇలా అమ్మ ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్తాను, కొంచెంసేపు కూర్చొని నా దగ్గర అంటే ఎవరన్నా వచ్చి కూర్చుంటాను నీ దగ్గర? ఎవరు కూర్చోరు. అథవా అటు ఆ మాటలు ఏమంటాం అంటారు. కానీ మనం ఒక రోజంతా ప్రార్థన చేసేవాడిని నేను ఆకుండా దేవుడు వింటాడా? రోజంతా నువ్వు చేస్తున్న ప్రార్థన అంతా దేవుడు వింటాడు. ఆమేన్. ఏమంటే మనుషులకు తీసుకొస్తుందా తీసుకురాదా మనం చెప్పే మాటలు వినడానికి? అసలు దేవునికి అసలు విసుగే ఉండదు. స్తోత్రం కలిగిన గాక. ఎవరి దగ్గరైనా ఏడ్చే వాళ్ళ దగ్గర కూర్చుంటావు నువ్వు వెళ్ళి చెప్పాలా? ఎవరైనా ఏడుస్తున్నారని కొంచెం పక్కన పడండి. ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, ఏడ్చే వాళ్ళ దగ్గర కూర్చోగలమా? అసలు ఏడ్చేదాన్ని ముఖమక్క చూడబోద్దు కదా మనం. చెప్పేటమ్మా, ఏడ్చేవాళ్ళని ఇంకా చూడలేము. ఒకవేళ కొంచెంసేపు బాధలో ఓదార్చక ఏదో మాత్రం కూర్చోవచ్చేమో, కానీ ఏదో సమయంలో ఇంకా బయటకు వచ్చేటకి మనం ఉంటాం, మనం ఆలోచన చేస్తాం, కానీ అక్కడ ఉండడానికి ఇష్టపడం. దేవుని సన్నిధానంలో నువ్వు ఎంచేపు ఏడ్చినా ఏమండి ఆయన మురిసిపోతారని మీ ప్రార్థన వినడానికి దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ఏడుపుని అసలు చూడలేడండి ఆయన. అంత ఎక్కెక్కిపడుతూ ఏడుస్తూ మనం రోధిస్తూ ప్రార్థించామనుకోండి, ఆ ప్రార్థన దేవుడు వెంటనే రిసీవ్ చేసుకుంటాడు. లోకం కొరకు, మన అవసరత కొరకు, ఇతరత్ర కార్యాల కొరకు కొన్ని మార్లు కన్నీరు కార్చుతామా కార్చమా? ఆ కన్నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. కానీ దేవుని సన్నిధానంలో కార్చిన కన్నీళ్ళు అంట, ఆ కన్నీళ్ళు బుడ్డులో దాస్తాడు. ఇశ్రాయేలుకి ఒక మంచి అలవాటు ఉంటుందంటండి. వాళ్ళు కన్నీరు కార్చేటప్పుడు ఆ కన్నీళ్ళు బుడ్డులో పడతారంటండి. ఆమేన్. ఏ బుడ్డి అది? కన్నీటి బుడ్డి. ఏ బుడ్డి చెప్పాలి? ఏం పడతారు? కన్నీళ్ళు. అంటే దేవుని సమక్షంలో మనం ఎంత కన్నీరు కార్చినా ఆ కన్నీళ్ళు మన జీవితానికి చాలా ఆశీర్వాదం. కనుక దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్ళు కార్చకుండా వెళ్ళిపోకూడదు తెలుసా? కన్నీరు కార్చి వెళ్ళాలి. నీ అవసరత, నీ అక్కర, మన ప్రతి పరిస్థితి దేవుని దగ్గర ప్రతి పాపము ఒప్పుకుంటూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాప ప్రార్థన ఈ మనసు దేవుడు అంగీకరిస్తాడు. మనకున్న హృదయ వేదనంతా దేవుడు తొలగించి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇల్లు నివాసయోగ్యమైన గృహంగా మార్చబడాలి. ప్రతి అవసరత తీర్చబడే గృహముగా, దేవుని చేత కట్టబడే గృహముగా మన గృహం మార్చబడాలి. కింద చూడండి, 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవాలి. 3వ అధ్యాయము 5-6 వచనాలు. మోషే ఎలాగున్నాడు ఇక్కడ? పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉండేను. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. అయితే క్రీస్తు కుమారుడు ఉండి ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆ కింద వచ్చిన చదివితే ధైర్యము నిరీక్షణ వలన వచ్చి ఉత్సాహము తుదమట్టుకు మనము స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు అని చెప్పాలి అందరూ. ఎవరు? మనమే ఆయన ఇల్లు చెప్పాలి. ఇప్పుడు వరకు మనం కట్టుకున్న గృహాలు, మనం నివాసం చేసే గృహాలు, దేవుడు సమకూర్చిన గృహాలు చూసుకున్నాం. ఇప్పుడు ఇల్లు అంటే ఏమని చెప్తున్నాడు? మనమే ఆయన ఇల్లు. ఇలా చెప్పండి, నేనే ఆయన ఇల్లు అని చెప్పండి.
ఈ ఇంట్లో నువ్వే ఆయన ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉండాలి? ఈ ఇంట్లో యేసయ్యని పెట్టాలి తీసుకొచ్చి. ఆమేన్. ఇంక ఈ ఇంట్లో ఏది పెట్టకూడదు. ఈ ఇంట్లో దేనికి స్థానం ఇవ్వకూడదు. హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరు ఉండాలమ్మా? యేసయ్య ఉండాలి. ఓపెన్ చేస్తే నీ హృదయంలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. ఇంకేం కనపడకూడదు నీ హృదయంలో. నీ హృదయం నిండా యేసయ్యకు చోటు ఇచ్చేయాలి. మన హృదయం అంతా దేవునితో మమేకమైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చదవండి. 2వ పత్రిక 5వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చదవండి. భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసము, చూడండి, ఈ భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసం అంటున్నాడు. ఏ నివాసం అది? మన గుడారం అనే నివాసము. ఆమేన్. భూమి మీద ఈ నివాసం అనే గుడారం ఏమవుతుంది? ఒక రోజున శిథిలం. శిథిలం శిథిలం అంటే తెలుసు కదా. శిథిలం అంటే ఏంటి? ఇక్కడ మంచి బాటలు ఎవరెట్టి పుట్టరా? శిథిలం అంటే ఏంటి? శిథిలం అంటే పాడైపోద్ది. చూడండి, శిథిల అవస్థలో ఉందంటారు. శిథిల అవస్థలో అంటే శిథిలం అంటే పాడైపోయిందని. భూమి మీద ఈ నివాసం ఒక రోజున పాడైపోద్ది. శిథిల అవస్థలోనికి వెళ్ళిపోద్ది. ఎప్పటికైనా ఈ నివాసం ఏమవుద్ది తెలుసా? ఇది నీవే ఆయన ఇల్లు అన్నాడు కదా. ఎవరు ఇల్లు? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇల్లు, ఇప్పుడు ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం. మనం కట్టుకున్న ఇంటి గురించి కాదు. ఇప్పుడు దేవుడు నీవే ఆ ఇల్లు అన్నాడు కాబట్టి ఈ ఇల్లు ఏమవుద్ది? ఒక రోజున శిథిలం అయిపోద్ది. ఈ ఇల్లు ఒక రోజున పాడైపోద్ది. 3వ వచనం చెబుదాం. 3వ వచనం చదవండి. 3వ వచనం. ఈ గుడారములో ఉన్న మనము, ఈ గుడారములో ఉన్న మనము ఏం మోసుకుని? భారము మోసుకుని. చూడండి, ఈ గుడారంలో ఉన్నంత వరకు భారం మోసుకుని ఏం చేయాలి? గుడారంలో మూలుగుతూ ఉండాలి కదా. ఈ గుడారంకి చేపు ఏదో రకమైన భారమే. ఈరోజు ప్రశాంతంగా ఉన్నామన్నా ఉండదు. కొంతసేపు ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒక సమస్యలు మనం వెంటాడుతాయి. ఏమండి, అప్పటి వరకు బాగానే ఉన్నా ఒకవేళ వినకూడని వార్త ఏదైనా విన్నామంటే వెంటనే మన బాడీ ఏమైపోద్దో తెలుసా? కృంగిపోతాం, మూలుగు అవస్థలోకి వెళ్ళిపోతాం. అది చాలా వరకు రికవర్ అవ్వదు. ఈ గుడారము ఉన్న మనము ఏం చేస్తున్నాం? మూలుగుతూ ఉన్నాం, మూలుగుచు ఉన్నాం. ఈ గుడారంలో ఏం చేస్తున్నాం చెప్పాలి? మూలుగుతూ ఉన్నాం. ఇంకా కింద 9వ వచనం. కావున దేహమందున్నాను, దేహమును విడిచిపెట్టినాను, ఆయనకు ఇష్టలమై ఉండవాలని మిగల అపేక్షించున్నాము. దేహమందున్న, దేహాన్ని విడిచిపెట్టిన. చూడండి, 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. పై మొదటి వచనంలో 5 మొదటి వచనంలో భూమి మీద మన గుడారమైన నివాసం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. అంతే కదా, ఈ నివాసం శిథిలమైపోద్ది. 3వ వచనంలో ఈ గుడారంలో ఉన్నంతకాలం మనం ఏం చేస్తున్నాం? భారం మోసుకుని మూలుగుచు ఉన్నాం. భారం మోసుకుని ఏం చేస్తున్నాం? మూలుగుచున్నాం. ఇక ఇక్కడ కిందకు వచ్చినోడికి ఇక దేహమందున్న, దేహాన్ని విడిచిపెట్టిన ఎలా ఉండాలి? మనము ప్రభువునకు ఇష్టలుగా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. దేహంలో ఉండొచ్చు, దేహంలో ఉండకపోవచ్చు. దేహం అనేది ఒక పాత్ర అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాత్ర ఎందుకు? వాడుకోవడానికి అవసరం లేనప్పుడు ఏం చేస్తాం? ఈ పాత్రని. అలాగే మనం కూడా అంతే. దేహమందున్నా, అర్థమైందమ్మా సహోదరి? దేహమందున్నా, దేహాన్ని విడిచిపెట్టిన ఏం చేయాలి? ప్రభువునకు ఇష్టలుగా మనం నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేహం అంటే మనకు అర్థమైంది ఏంటి తెలుసా? ఇది స్థిరమైంది కాదు. ఏదో రోజున ఈ దేహాన్ని మనము విడిచిపెట్టేయాలి. దేహం మీద కాన్సెప్ట్ పెట్టుకొని భూలోక సంబంధమైన విషయాల మీద మక్కువ పెంచుకొని దైవికమైన దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉన్నాం. భూమి మీద మనం నివాసం చేసే గృహాలు, మనం కట్టుకున్న గృహాలు, దేవుడిచ్చిన గృహాలు, మీరే ఆ గృహాలుగా
ఆ గృహాల్లో నివాసం చేస్తూ ఈ గృహంలో ఉంటూ మనం పరలోక సంబంధమైన గృహం కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ గృహం స్థిరమైంది కాదు కదా, మరి అర్థమైందా? మనం కట్టుకున్న గృహాలు ఉన్నాయి, తర్వాత మనమే ఆయన గృహం అన్నాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మనం కట్టుకున్న గృహం ఉంది, అయిపోయింది అక్కడితో. ఏదోలాగా గృహం ఇచ్చాడు దేవుడు, అవసరతలు తీర్చబడ్డాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సమస్తం నా గృహంలోనికి అన్నీ సమకూర్చాడు. బాధలు తీర్చాడు, దుఃఖం నుండి విడిపించాడు, కష్టాల నుండి అన్నిటి నుండి విడిపించాడు, ప్రశాంతత ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత నీవే ఆ గృహం అన్నాడు. ఎన్ని ఉన్నా కానీ నీ గృహంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంతగా నన్ను హెచ్చించుటకు నన్ను యా పాటి వాడినయ్యా అంటాడు. అన్నీ ఇచ్చిందాక కాలయాలు పడిపోతాం దేవుని మీద, అవునా కదా? అన్ని ఇచ్చిందాక ఇచ్చాడంటే అక్కడి నుంచి ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒకసారి మనం ఏం చేయాలంటే అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. రేవు దాటిదాకా ఒకటన్నీ కూడట, రేవు దాటేసిన తర్వాత వెళ్ళిపోడు కదా అతలొంటికి. ఇక అన్ని కష్టాలు ప్రతికూలతలు అన్నీ విడిపించబడ్డాయి కదా. ఇంకా రేవు దాటిపోయింది, ఆ తర్వాత సెక్షన్ మారిపోయేది అన్నమాట. అలా ఉండకూడదు. మనమే ఆ గృహాలుగా ఉండాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం కట్టుకున్న గృహం అయిపోయింది. ఇప్పుడు మన శరీరం అనే ఈ గృహం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకే గృహం ఉంది? పరలోకంలో చేతి పని కానీ ఒక గృహాన్ని దేవుడు మనకు నిర్మించినట్టు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము నివాసం చేసుకునే గృహాలు, అలాగే మనమే ఆయన గృహాలు. మన గృహంలో దేవుడు ఉండాలి, మనలో కూడా దేవుడు ఉండాలి. ఈ లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ గృహాలన్నీ అయిపోయి ఇక ఎక్కడ ఉంది గృహం? పరలోకములో మన కొరకు ఒక గృహాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం. గుడారమైన ఈ నివాసము ఇదేమైపోద్ది? ఒక రోజున శిథిలమైపోద్ది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ గుడారం శిథిలమైపోద్ది, ఈ గుడారం నాశనమైపోద్ది, ఈ గుడారం పడిపోద్ది, ఈ గుడారం లేకుండా పోద్ది. మన ఆయుష్కాలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా వాటి యొక్క వైభవము ఆయాసమే, దుఃఖమే. అయినా వాటి యొక్క వైభవం ఏంటి? ఆయాసం. 60 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అక్కడి నుంచి ఏమవుతుంది? ఇక నల్లే నువ్వు అప్పుడు దాకా కాకలా తిరిగేసేదానికి అక్కడికి తిరగలేవు. ఇంకా ఇప్పుడు వయసులో తిరిగినట్టు అప్పుడు తిరగలం ఏంటి కదా? అందుకని ఏం చేస్తాడు? నీకు రెస్ట్ తీసుకో బాబు, నీకు ఎంతవరకు సగం ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇంకో సగం ఇచ్చి నీ పోషింతం, కానీ నువ్వేమీ పని ఏం చేయవసరం లేదు, కొంచెం రెస్ట్ ఇస్తారు మనకి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ గుడారం ఏమైపోయింది? ఇప్పుడు అసలైంది ఆట ఎక్కడ ఉంది? మనం అనుకుంటాం ఇదే ఆట అనుకుంటాం. ఏమక్కర్లేదు, ఇంకా అది 2, 3 ఈ చక్క పెడితే ఇంకా నేను ఎక్కడ దిక్కుని ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం మనం. లేదు, అసలైన ఆట అప్పుడు ప్రారంభమైంది. ఆమేన్. ఈ 60-70 సంవత్సరాలు ఇది కదా, నిత్యమైన రీతిలో. ఇక అసలు దానికి డేట్లు ఉండవు, సమయం లేదు, కాల పరిమితి ఉండదు. యుగాలు ఉండే ఆ విధమైన ఆ స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం కలిగిన గాక. దానికి కాల పరిమితి ఏమీ లేదు. ఏ నివాసం అంటే చేతు పని కానీ నివాసం మనకి ఎక్కడుందని ఎరగాలి. మనము పరమనందు ఉన్నదని మనము ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో కూడా చెప్పుదును. ఉన్నాయా లేవంటున్నాడా? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయంటండి. నేను మీకు ఏం చేస్తానో తెలుసా? స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మనకంటే ముందుకు ఎందుకు వెళ్ళాడు ఆయన? చెప్పాలి.
ఇక్కడ స్థలం లేదని నేను బాధపడకు. ఈ ప్రభుత్వంలో రాలేదు, ఆ ప్రభుత్వంలో రాలేదు, మా అమ్మ బాబు ఇచ్చినవి కూడా లేవు, నేను సంపాదించుకున్నవి కూడా లేవు, ఉన్నవాళ్ళకి అన్నీ ఉన్న అది వాళ్ళకే ఉంది కానీ నాకేమీ లేదని మనం బాధపడతాం. ఇక్కడ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఆమెన్ ఆమెన్. నా తడాక ఏంటో చూపిస్తాను అంటాం కదా అప్పుడప్పుడు. అంటామనవా చెప్పండి. నేను సంపాదించకపోతానా, నువ్వు చూడకపోతావా? కొన్ని మార్లు ఏం చేస్తామంటే సవాల్ చేస్తుంటుంటాం. మనకు వచ్చిన డిస్కషన్స్లో ఏం చేస్తాం, కొన్ని వర్డ్స్ మనం సవాల్ చేస్తూ ఉంటుంటాం. చూద్దు కానీ నీ కళ్ళు పోకపోతే నా కళ్ళు పోకుండా ఉంటే ఇది కూడా రెండు కూడా చూద్ది కానీ అని ఎన్నో చాలా సవాల్ చేసుకుంటాం కదా. అసలైన సవాల్ ఎక్కడ చేయాలి తెలుసా? పరలోకంలో నేను స్థలము సిద్ధపరచుకున్నాను, చూద్ది కానీ నువ్వు పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్ది కానీ అనే ఒక కాన్సెప్ట్తో మనము పబ్లిక్లో మాట్లాడగలిగిన సామర్థ్యత మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, దేవుడు నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? అంతేనా? ఇస్తాడా నీకు? ఇవ్వాలంటే చాలా రూల్స్ ఉన్నాయి, మరి అవన్నీ మనం ఇవ్వాలి, ఫాలో అవ్వాలి. స్తోత్రం కలిగిన గాక. మన కొరకు దేవుడు ఏం చేశాడు? ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశాడు, మనకు ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు. నీ కొరకు నేరుగా కట్టేసి ఇచ్చేసాడు, ఆయన సిద్ధపాటు చేసేసాడు. మనం వెళ్ళి ఏం చేయాలి? ఇంకా అందులో ప్రవేశించడమే. దేవునికి మహిమ కలుగును గాక. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు, గుడారాల్లో ఉన్నాడు. అంటే గుడారాల్లో ఎందుకున్నాడు? ఎందుకు ఇక్కడ స్టాండీగా కట్టుకోలేదు? ఇది స్థిరత్వం కాదని అబ్రహాముకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. దుఃఖమైన, ఏడ్పైన, కన్నీడైన, వడగాల్పైన, ఏ ఎండదబ్బైనా, ఏ పరిస్థితి, ఏ బలహీనత లేని ఒక నిత్యమైన రాజ్యంలోనికి, మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యము కొరకు భూలోకంలో ప్రతి దాని మనం ఏం చేయాలి తెలుసా? ప్రయాసపడాలి. ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మన సామర్థ్యత ఏంటో మనం చూపించాలంటే పరలోక ప్రయాణం యాత్రలో మనం ఏ రోజున కూడా వెనకబడిపోకూడదు. ఎన్నో మజిలీలు వస్తాయి, ఎన్నో స్టేషన్స్ వస్తాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అవన్నీ దాటుకుంటూ క్రాస్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక మన భక్తికి భంగం కలిగించేది, ఆటంకం కలిగించేది ఏది మన దగ్గర నాకు లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది సహవాసమైనా, కుటుంబమైనా, ఇంకోటైనా ఆత్మకు భంగం కలిగించేది ఏది మన దగ్గరే ఉండకూడదు. అందుకని ఆత్మను ఆర్పొద్దు. ఆర్పేసి వాళ్ళు కొందరు ఉన్నారా? ఆర్పేసి వాళ్ళు కొందరు ఉంటే అలాంటి వారి దగ్గర నుంచి ఏం చేయాలి? మనము వెళ్ళిపోవాలి. నిప్పి మీద ఏం చేయాలి? గాలి వేయాలి. అర్థమైందా? బొగ్గుకి గాలి వేసిన, ఇప్పుడు బొగ్గులు పోయి వెలిగించినప్పుడు గాలి ఎలా విసిరుతారా? ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసేసుకోవచ్చు, పర్లేదు. ఈ గాలి తగిలేటప్పుడు ఏమో తెలుసా? బొగ్గు బాగా రాచిపోద్ది. ఆమేన్. గాలి దూరం లేని చోటెట్టి అప్పుడప్పుడు కానీ నీళ్ళు చుక్కలు వేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది? ఉన్న బొగ్గు అది ఇప్పటికే 4 ఇంకా 4 అయిపోద్ది బొగ్గు. అంతే కదా? అర్థమైందా లేదా? హల్లెలూయా. బొగ్గుల మీద ఏమేయాలి? పరిశుద్ధాత్మ గాలలా వేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద వరాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బూది గంతాల వరకు దేవునికి సాక్షార్థంగా వారు నడిపించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం చేత వారు నడిచి వెళ్తుంటే వారు నీడ పడ్డ వాళ్ళు కూడా ఏమవుతున్నారు? స్వస్థపరచబడుతున్నారు. వారి చేతి కచ్చిపులు, హ్యాండ్స్ కచ్చిపు తగులుతుంటే వారు స్వస్థత పొందుకుంటున్నారు. వెంటనే అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏమంటే పరిశుద్ధాత్మ గాలి చేత మనం ఎప్పుడు కూడా తాజాగా మనము నింపబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభూతిలో మనం వెళ్ళాలి. ఆత్మ భంగం కలిగించేది ఏది మన దగ్గర ఉండకూడదు.
అది ఏ సహవాసమైనా కావచ్చు, ఏ విధమైన రీతిలో అయినా ఉండొచ్చు. దాన్ని ఏం చేయాలి? నేరుగా తీసి దాన్ని పక్కన పెట్టేయాలి. వెళ్ళదులే మా ప్రార్థనకి, వెళ్ళకపోయినా పర్లేదు అన్నారు అనుకో, ఏం చేయాలి? భలే అవకాశం వచ్చింది అనుకోకూడదు. నిజంగా దైవ సేవకునిగా దేవుని స్థానమందు నిలబడి నీ క్షేమం కొరకు చెప్తున్నాను. వెళ్ళలేదమ్మా ఈరోజు, వెళ్ళకపోయినా పర్లేదు అన్నారు అనుకోండి ఎవరైనా, అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరిని నొప్పించకూడదు. సునాయాసంగా మన ఆత్మ సిద్ధపాటును బట్టి, అంటే ఎవరిని ఏమనేది పరిస్థితి కాదు ఇక్కడ, మన ఆత్మ సిద్ధపాటును బట్టి అక్కడి నుంచి మనం అనలాగా ఎక్కడ ఏ వాతావరణంలోకి వచ్చేది తెలుసా? పరిశుద్ధాత్మ వాతావరణంలోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆదివారం మన దేవుని సంఘములో ఉండాలి, సన్నిధానంలో ఉండాలి, సహవాసములు ఉండాలి. సహవాసములు ఉంటూ మరింత మేలుకరమైన లోతైన అనుభూతులనికి మనం నడిపించబడుదుముగా. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. యవన పేరైనా కానీ జీవగ్రంథమందు వ్రాయబడ్డట్టు ఒకవేళ కనబడకపోతే వాడు ఎక్కడుంటాడు? అగ్నిగుండములో. అగ్నిగుండంలో. మీకు హోంవర్క్ ఇస్తాను ఒక చిన్నది. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా కంఠస్థ పట్టాలి, రాసుకోండి. ప్రకటన గ్రంథం జ్ఞాపకం ఉందా? ఏదో కానీ చెప్పారండి, ఇంటికి వెళ్ళాక చాలాసేపు గించుకున్నాను కానీ ఓ మొక్క జ్ఞాపకం రాలేదని పడుకున్నాను అనుకో. అందుకని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఏం చేయాలి బాబు? ఇన్ని బాబు రేపు అప్పగించాలి, ఎగ్జామ్ అయిపోయాక అప్పగించుకెళ్ళి, ఇప్పుడు వద్దులే, ఓకేనా? ఎప్పుడు వరకు ఉన్న ఎగ్జామ్స్? ఈ లోపల చదువు 15 కాదు 24 వచనాలు ఉంటాయి, 27 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27 వచనాలు. ఎన్ని వచనాలమ్మా? 27 వచనాలు. నిజంగా ఆ అధ్యాయం అంతా అమ్మా సహోదరి కంటత పట్టాలి. నువ్వు అప్పులు ఆ పనులు ఈ పనులన్నీ వదిలేయి, నీ అప్పులన్నీ తీరిపోతుంది, కంటత పట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి, మరొకసారి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని కనుక మనం చదువుకుని ఆ మాటలు ఎప్పుడు మన మదిలో ఉన్నాయనుకోండి, అసలు ఆ పరలోకపు దృశ్యాన్ని మనం కోల్పోము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు మహిమను కొరకు మనం ఆరాటపడతాం. పరలోకానికి ఎక్కించేది ఈ అధ్యాయం. పరలోక మహిమ, పరలోకపు దృశ్యాన్ని, ఆ పట్టణం యొక్క విశిష్టతను మనకు కనుపరుస్తుంది. కనుక పరలోకపు యొక్క మహిమను మనం కండ్లారా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు ఎందుకు రాశారు తెలుసా? మనం వాటి ద్వారా గొప్ప సత్యాన్ని తెలుసుకుని పరలోకపు ప్రయాణం కొరకు మనం సిద్ధపడతామని ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మనకు